దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15 సాయంత్రం 6:30 జరగబోయే సంఘటనలు ఇవే. అసలు ఫిబ్రవరి 15 సాయంత్రం 6:35 కుంభరాశి వారికి ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో పూర్తిగా కుంభరాశి వారి కోసం మాత్రమే. ముందుగా ఒక మాట చెప్పాలి, ఈ వీడియోని అందరూ చూడలేరు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చివరి వరకు చూడండి. ఎందుకు అంటే దేవుడు తీర్పు ఇచ్చేశాడు. అయితే ఫిబ్రవరి 15 సాయంత్రం 6:30 కుంభరాశి వారి జీవితంలో తిరుగులేని మార్పు అయితే చోటు చేసుకోబోతుందనే చెప్పుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఇది చివరి అధ్యాయం కావచ్చు, లేదా కొంతమందికి ఇది పరీక్ష చివరి ఘట్టం కావచ్చు. వీడియోని స్కిప్ చేయకండి. చివరిలో చెప్పే ఒక్క పరిహారం మిస్ అయితే అది మీ అదృష్టాన్నే మిస్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి లక్షణాలు. కుంభరాశి అంటే చాలా తెలివైన వారు. లోపల బాధలను దాచుకుంటూ ఉంటారు. దేవుణ్ణి నమ్మినా దేవుడు పరీక్షిస్తున్నాడు అనే భావనలోనే ఉంటారు. ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ త్యాగం చేస్తారు, కానీ చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మీరు కూడా ఇలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. గత 6 నెలలుగా కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, నమ్మిన వారే మోసం, మనస్సులో తెలియని భయం, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు చెబుతాను. గ్రహస్థితి, దేవుడి సంకేతాలు. అయితే ఫిబ్రవరి 15 శని, గురు, చంద్రుడు మీ విశేషమైన స్థితిలోకి ప్రవేశిస్తారనే చెప్పుకోవచ్చు. అయితే ఇది సాధారణ యోగం కాదనైతే చెప్పాలి. ఇది దైవ నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కుంభరాశి వారికి 2 మార్గాలు ఉంటాయి. మొదటిది దేవుడి కృప పూర్తిగా పడటం, రెండవది లేకపోతే చివరి పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ వీడియోని దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు అని పేరైతే పెట్టామనే చెప్పాలి. ఫిబ్రవరి 15 సాయంత్రం 6:30 ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 15 సాయంత్రం 6:30 ఇప్పుడు చెప్పబోయేది అయితే చాలా ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవాలి. సాయంత్రం 6:30 నుంచి 6:40 మధ్యలో ఈ సమయంలో కుంభరాశి వారికి ఈ లక్షణాలు అయితే అనుభవిస్తారనే చెప్పాలి. అకస్మాత్తుగా ఎవరో గుర్తుకు రావటం, ఫోన్ కాల్ లేదా మెసేజ్, పాత సమస్యలు ఒక్కసారిగా బయటకు రావటం, మనసు బరువుగా మారటం, లేదా అకస్మాత్తుగా ఆశ్చర్యం, ఆశను కలిగించేలా కావటం. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఈ సంఘటనలు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆమె ఎవరు? భార్య లేదా భర్త, తల్లి, అక్క లేదా చెల్లి, లేదా గతంలో మీ జీవితంలో ఉన్న స్త్రీ. ఆమె మాటలే మీ జీవిత దిశనే మార్చేస్తాయని చెప్పుకోవాలి. దేవుడి తీర్పు అంటే ఏమిటి? దేవుడి తీర్పు అంటే శిక్ష కాదు మిత్రులారా, అది న్యాయం. మీరు భరించిన బాధలకు ప్రతిఫలం, మీరు కన్నీరు పెట్టిన రాత్రులకు జవాబు అని అయితే చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారిలో కొంతమంది ఈ తేదీలు తర్వాత ఊహించని డబ్బు, ఆగిపోయిన పనులు పూర్తి అవ్వటం, వివాహ నిర్ణయాలు, శత్రువుల పరాజయాలు చూస్తారనే చెప్పాలి. కానీ అహంకారం, కోపం, దేవుడిపై అనుమానం ఉన్న వారికి మాత్రం ఇది గట్టి హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. తప్పకుండా చేయవలసిన పరిహారాలు. ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి కన్నా ముందే ఒక దీపం వెలిగించండి. ఓం నమశివాయ అని శివుడి పేరు 11 సార్లు జపించండి. తర్వాత ఈ మాట చెప్పండి: నా కష్టం పూర్తయింది దేవా, నీవు నా మార్గం. ఈ పరిహారం తేలికగా తీసుకోకండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని అయితే చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధం. కుంభరాశి వారి రహస్యం. కుంభరాశివారు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ జన్మలో మొదలైనవి అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఇవి గత జన్మ కర్మలు అని కూడా చెప్పుకోవచ్చు. గత జన్మలో మీరు ఒక జీవితంలో చాలా కీలకమైన పాత్ర అయితే పోషించారనే చెప్పుకోవాలి. అయితే ఒక స్త్రీని రక్షించారు, లేదా ఆమె బాధలకు కారణమయ్యారు, లేదా ఆమె కన్నీళ్లకు సాక్ష్యంగా ఉన్నారు. అందుకే ఈ జన్మలో ఒక స్త్రీ ద్వారానే మీ కర్మ ఫలితం అయితే పూర్తి అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 15 సాయంత్రం
ఆ కర్మబంధం అయితే తొలగిపోతుందనే చెప్పుకోవాలి. లేదా మరింత బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు. కుంభరాశి వారు చాలామందికి ఇటీవల ఒక ఫీలింగ్ అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఎవరో నన్ను గమనిస్తున్నారు అనే భయం, ఇది భయం కాదు. ఇది దేవుడి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడకుండా ఉన్న, మీ బాధలను చెప్పకుండా ఉన్న, మీ కన్నీళ్లను బయట పడనివ్వకుండా ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 15 మీరు గుర్తించని ఒక తీర్పు అయితే ముగిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో మీకు నిద్ర సరిగ్గా రావకపోవటం లేదా మనసు అశాంతిగా ఉండటం ఇది చెడు కాదు. ఇది మార్పుకి ముందే నిశ్శబ్దం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ 90 నిమిషాల్లోనూ కుంభరాశి వారికి అత్యంత ప్రమాదకరమైనవి, అలాగే అత్యంత శుభమైనవి కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మాత్రం ఎవరితోనూ గొడవ పడకండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. కోపంతో మాటలు అనకండి. ఎందుకు అంటే మీ నోటి నుంచి వచ్చే మాటలు మీ భవిష్యత్తును అయితే రాస్తాయనే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఒక స్త్రీతో మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాటలు ఓపికగా అయితే చేసుకోవాల్సి ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే చెడు శక్తులు ఎందుకు దూరం అవుతున్నాయి? కుంభరాశి వారిపై అయితే ఇన్నేళ్లు పనిచేసిన చెడు దృష్టి, చెడు శక్తులు, అసూయ ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గరగా అయితే నిలబడలేకపోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే శనిదేవుడు మీ వైపు తిరిగాడనే చెప్పుకోవచ్చు. ఇది అందరికీ జరగదు. ఇది చేసుకున్న వారికి మాత్రమే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే కొంతమందికి అనిపిస్తుంది, తలనొప్పి లేదా భారంగా అనిపించవచ్చు. భయపడకండి. అది చెడు బయటకు వెళ్తున్న సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. చెప్పకూడనిది కానీ చెప్పాల్సిన సత్యం అనే చెప్పాలి. ఇది చాలా సున్నితమైన విషయం. కుంభరాశి వారిలో కొంతమంది గురించి దేవుడు ఇలా అన్నాడు, ఇంకా చాలు, ఇంతకన్నా బాధ అవసరం లేదు. అందుకే ఈ వీడియో మీ వరకు వచ్చింది. మీరు చివరి వరకు చూస్తే ఈ పేరు దేవుడి లిస్టులో ఉంది అని అయితే అర్థం చేసుకోండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుడి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు? కుంభరాశి వారికి ఒక ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందనే చెప్పాలి. దేవుడు ఇంత నమ్మినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. దీనికి కారణం ఇదే. దేవుడు మిమ్మల్ని సాధారణ జీవితానికి కాదు, ప్రత్యేకమైన జీవితానికి సిద్ధం చేస్తున్నాడని అయితే అర్థం చేసుకోండి. సాధారణంగా విజయం వచ్చే వాళ్ళను ఎవరూ గుర్తుపెట్టుకోరు, కానీ బాధల్ని దాచుకుంటూ గెలిచిన వాళ్ళను అయితే ప్రజలు బాగా గుర్తు పెట్టుకుంటారనే చెప్పాలి. అందుకనే మీకు ఆలస్యం, కానీ ఆ ఆలస్యం వెనుక పెద్ద వరం దాగి ఉందని అయితే మీరు ఇప్పటివరకు గమనించలేదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, అసలు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఏం సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.